వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈసారి జరిగిన టీఎస్ ఎంసెట్ సంబంధించి మనకి పేపర్స్ ఏవైతే ఉన్నాయో మే 2 అండ్ మే 3 అండ్ మే 4 మీ పేపర్స్ అన్నీ మేము చెక్ చేసాము. మే 2న అండ్ మే 3న అండ్ మే 4న మొత్తం డేకి వచ్చి 2 షిఫ్ట్స్ అయినాయి. షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 ఇలాగా 3 డేస్కి ఒక్కొక్క పేపర్ ప్రతిదీ మేము క్లియర్గా ఎవ్రీథింగ్ మేము చెక్ చేసాం స్టూడెంట్స్. సో ఏ షిఫ్ట్ ఆఫ్ పేపర్ అండ్ ఎవరికి ఎన్ని మార్క్స్ యాడ్ అవ్వచ్చు అనేది డీటెయిల్స్ నేను క్లియర్గా అందిస్తాను స్టూడెంట్స్. మీరు వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మెంటర్షిప్ కోసం స్టూడెంట్స్, మెంటర్షిప్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అండ్ ఏ కాలేజ్ సీట్ వస్తుంది, ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎన్ని ఆప్షన్స్ పెట్టుకుంటే పక్కాగా మీకు సీట్ వస్తుందో మేము క్లారిటీగా అందిస్తాం స్టూడెంట్స్. అండ్ మీతో మాట్లాడతాము అండ్ పీడిఎఫ్ మీకు అందిస్తాం స్టూడెంట్స్. అండ్ మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ కౌన్సిలింగ్స్ 3 కౌన్సిలింగ్స్కి మా సపోర్ట్ ఉంటుంది. బెస్ట్ కాలేజ్లో పక్కాగా సీట్ వచ్చే విధంగా. సో మీకు సర్టిఫికేట్స్ వైజ్గా మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాము. అండ్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా అది ఎలా సాల్వ్ చేయాలో ప్రతిదీ క్లారిఫై చేస్తూ మా సపోర్ట్ మీకు ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఎక్స్పర్ట్స్ని మీ గైడెన్స్ తీసుకోవాలి. మేము గత 6 years చెప్తాం స్టూడెంట్స్. మా ఒక ఛానలే 3.5 lakh సబ్స్క్రైబర్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. మీరు చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళు లేకపోతే ఎవరొకరు తెలియని వాళ్ళ గైడెన్స్ కన్నా మా గైడెన్స్ మీకు చాలా వాల్యుబుల్ గైడెన్స్ స్టూడెంట్స్. తీసుకోండి, మంచి కాల్ సీట్ సాధించండి స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఏ షిఫ్ట్ వాళ్ళకి టఫ్ వచ్చిందో నేను క్లారిటీ అందిస్తాను స్టూడెంట్స్. నా ఉద్దేశం మాత్రంగా అయితే పేపర్ ఫస్ట్ డే మే 2న కొంచెం ఈజీగా వచ్చింది. 2 షిఫ్ట్స్ పర్లేదు, ఈజీగా వచ్చినాయి. రైట్, గమనించండి. మే 3న పేపర్ చాలా టఫ్ వచ్చిందని నా ఉద్దేశం. మరి మీరు ఎలా చెప్తున్నారంటే, నేను చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడితే వాళ్ళు టఫ్గా ఫీల్ అయ్యారు. పేపర్ కొన్ని క్వశ్చన్స్ టఫ్గా వచ్చినాయి. అది గవర్నమెంట్ ఇవ్వాలని ఉద్దేశంతో కాదు, అప్పుడప్పుడు అనుకోకుండా ఆ టఫ్ వచ్చేస్తాయి. రైట్, ఇది గమనించండి. మే 4న పేపర్ పర్లేదు, ఈజీగా వచ్చింది. కాబట్టి ఏది టఫ్ అంటే ఈ మే 2న పేపర్ టఫ్గా ఉంది. రైట్, మే 4న యావరేజ్గా ఉంది, ఇది ఈజీగా ఉంది. గమనించండి. దీంట్లో కూడా ఏ షిఫ్ట్ వాళ్ళకి టఫ్ వచ్చింది అది కూడా నేను క్లారిటీ ఇస్తాను స్టూడెంట్స్. మార్నింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మార్నింగ్ వాళ్ళకి టఫ్ బాగా వచ్చిందని నా ఫీలింగ్. సో వాళ్ళకి అరౌండ్ ఒక 12 మార్క్స్ వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని నా ఉద్దేశం. ఈవినింగ్ స్టూడెంట్స్ మాత్రంకి ఒక 8 to 10 మార్క్స్ పెరుగుతాయి స్టూడెంట్స్. ఇది మీరు గమనించండి. యావరేజ్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా 6 to 8 మార్క్స్ వరకు పెరిగే ఛాన్స్ ఉంది. దీంట్లో మార్నింగ్ పేపర్, ఈవినింగ్ పేపర్ 2 పేపర్లు యావరేజ్గా వచ్చినాయి స్టూడెంట్స్. సో ఇది మా అనాలిసిస్ మాత్రమే. ఓకే, ఇది గమనించండి. బట్ అల్టిమేట్గా డిసైడ్ చేసేది ఎవరు అనేది మీకు ఒక నాలెడ్జ్ ఉండాలి. అల్టిమేట్గా సాఫ్ట్వేరే డిసైడ్ చేస్తుంది. ఆ సాఫ్ట్వేర్లో కూడా రైట్ గమనించండి. పేపర్ ఎలాగంటే ఎక్కువ మంది బ్రిలియన్స్ ఉంటే ఆ పేపర్ ఈజీగా, ఎక్కువ మంది డలర్స్ ఉంటే ఆ పేపర్ ఈజీగా, ఇంకోటి అనుకోకుండా పేపర్ టఫ్ రావడము, ఇలాంటి రీజన్స్ బట్టి పేపర్ టఫ్ ఈజీ అనేది డిసైడ్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, సో మన వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంటర్షిప్ కోసం కింద డీటెయిల్స్ స్టూడెంట్స్ కాంటాక్ట్ అవ్వండి. బాయ్.